గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అధికారిక స్థలంలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి పదే పదే చేసిన తప్పుడు ప్రకటనలు అసత్య ప్రచారంపై తాజాగా గీతం యూనివర్సిటీ 5 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది. గౌరవప్రదమైన చట్ట సభకు ప్రాతినిధ్యం వహిస్తూ వాస్తవాలు పరిశీలించకుండా వరుడు కళ్యాణి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న స్థలం పూర్తిగా విశ్వవిద్యాలయానికి చెందినదని తెలిపారు. నిర్మాణం విషయంలో వివిధ ప్రభుత్వ శాఖల అనుమతులను పొందినట్లు వెల్లడించారు. నలభై ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగి దేశంలోని ప్రముఖ విద్యా సంస్థపై అవాస్తవాలను ప్రచారం చేసే వారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సాక్షి టీవీ వరుడు కళ్యాణి ఎమ్మెల్సీ గారు, లీడర్ న్యూస్ పేపర్, ఈ 2 సూట్స్ ఒకటి వాయిస్ 159 ఆఫ్ 2026 which is filed on the file of the Honorable 2nd Additional District Judge Court, Visakhapatnam. 159 of 2006 is filed against Sakshi TV, KK Raj garu and YSRCP party, leader newspaper. ఈ సంస్థల ప్రతినిధుల మీద 6 ప్రతివాదుల మీద ఫైల్ చేశాం. ఎందుకు ఫైల్ చేయవలసి వచ్చింది ఈ దావా? దేర్ హ్యాస్ బీన్ ఎ సిస్టమాటిక్ క్యాంపెయిన్ ఆఫ్ స్లాండర్ అండ్ లిబెల్, డిఫమేటరీ కంటెంట్ వాజ్ బీయింగ్ పబ్లిష్డ్ ఇన్ ది ప్రెస్ అండ్ మీడియా against Geetham University. Now Geetham University is a university of repute. It is a national ranking university, and the accreditation given to Geetham University, if I am right, my registrar garu can correct me, A++. Yes, it's one of the top universities. A++. And A++. And ఏమిటి పబ్లిష్ చేశారు గీతం యూనివర్సిటీ మీద అంటే, ఒక ధారావాహికంగాను వీడియోలు ప్రెస్ మీట్ చేసి కేకే రాజు గారు ప్రెస్ మీట్ కాల్ఫర్ చేశారు. చాలా క్రియాశీల సభ్యుడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధిగాను మరియు ఆయన పర్సనల్ కెపాసిటీలోను ప్రెస్ మీట్లో చాలా క్లుప్తంగా చేసి మాట్లాడతానండి. ఆయన చేసిన అభియోగాలు ఏంటంటే, గీతం యూనివర్సిటీ ఈజ్ అ ల్యాండ్ గ్రాబర్, మొదటి అభియోగం. 2, గీతం యూనివర్సిటీ అనధికారికంగా ఖాతరు చేయకుండా, ఏ పర్మిషన్స్ తీసుకోకుండా గ్రాబ్ చేసిన గవర్నమెంట్ ల్యాండ్ మీద కన్స్ట్రక్షన్ చేస్తోంది. యూనివర్సిటీకి చాలా తీవ్రమైన ఇబ్బంది కలిగింది దీనివలన. ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్లో ఒక అసత్యమైన ప్రచారం కంటిన్యూస్గా జరిగిందంటే, హ్యూమన్ మైండ్ ఆఫ్టర్ ఎంత తెలివైన వాళ్ళు అవనండి, ఎంత విద్వాంసులు అవనండి, ఆఫ్టర్ ఏ సర్టన్ పీరియడ్ రిపీటెడ్గాను ఒక అసత్యాన్ని ప్రచారం చేస్తే రిపీటెడ్గా అసత్యం నిజమై కూర్చుంటుంది.